అస్మద్గురుభ్యో నమః. పరమాచార్య స్వామి వారు చెప్పినటువంటి అనేక మంత్రాలు, శ్లోకాలు, స్తోత్రాలు మనం ఇంతకు ముందు వీడియోలో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి స్తోత్రం కూడా పరమాచార్య స్వామి వారు ఆరోగ్యం కోసం సూచించింది. ఇది కేవలం ఒక ఆరోగ్యమే కాదు, ఎన్నో రకాలైనటువంటి శారీరక రుగ్మతల నుంచి దూరం చేసే అద్భుతమైనటువంటి స్తోత్రం. ఈ స్తోత్రం ప్రతిరోజు కూడా 3 సార్లు చదువుకోవాలి. నియమాలంటే సాధారణ నియమాలే, ప్రతిరోజు చదువుతాం కాబట్టి ఎక్కువ నియమాలు కూడా అవసరం లేదు. మామూలుగా మనం పరమాచార్య స్వామి వారు ఎలాగైతే నియమాలు లేకుండా అన్ని స్తోత్రాలు మనకి ఇంతకు ముందు చెప్పారో అట్లానే ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు 3 సార్లు పారాయణం చేసుకుంటే మనకి కలిగినటువంటి అనేక అనారోగ్యాల నుంచి మనం బయటపడచ్చు. ఫలశ్రుతి కూడా ఉంటుంది. ఈ వైద్యనాథాష్టకాన్ని ప్రతిరోజు చదవడం వల్ల కలిగేటటువంటి ఫలితాన్ని కూడా మహాస్వామి వారు మనకి చెప్పారు. వైద్యనాథాష్టకాన్ని ప్రతిరోజు కూడా 3 సార్లు పారాయణం చేద్దాం. శ్రీరామ సౌమిత్రి జటాయువేద షడాననాదిత్య కుజార్చితాయ శ్రీనీలకంఠాయ దయామయాయ శ్రీవైద్యనాథాయ నమశివాయ గంగా ప్రవాహేందు జటాధరాయ త్రిలోచనాయ స్మరకాలహంత్రే సమస్త దేవైరభిపూజితాయ శ్రీవైద్యనాథాయ నమశివాయ భక్తప్రియాయ త్రిపురాంతకాయ పినాకినే దుష్టహరాయ నిత్యం ప్రత్యక్షలీలాయ మనుష్యలోకే శ్రీవైద్యనాథాయ నమశివాయ ప్రభూతవాతాది సమస్తరోగ ప్రనాశకత్రే మునివందితాయ ప్రభాకరేం ద్వగ్ని విలోచనాయ శ్రీవైద్యనాథాయ నమశివాయ వాక్శ్రోత్ర నేత్రాంగ్రి విహీన జంతో వాక్శ్రోత్ర నేత్రాంగ్రి సుఖప్రదాయ కుష్టాది సర్వోన్నత రోగహంత్రే శ్రీవైద్యనాథాయ నమశివాయ వేదాంత వేద్యాయ జగన్మయాయ యోగీశ్వరధ్యేయ పదాంబుజాయ త్రిమూర్తిరూపాయ సహస్రనామ్నే శ్రీవైద్యనాథాయ నమశివాయ స్వతీర్థమృద్భస్మ భృతాంగభాజాం పిశాచ దుఃఖార్తి భయాపహాయ ఆత్మస్వరూపాయ శరీరభాజాం శ్రీవైద్యనాథాయ నమశివాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ స్రగ్గంధ భస్మాద్యభిశోభితాయ సుపుత్రదారాది సుభాగ్యదాయ శ్రీవైద్యనాథాయ నమశివాయ. దీని తాత్పర్యం ఏంటంటే, శ్రీరాముడు, లక్ష్మణుడు, జటాయువు, వేదాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సూర్యుడు, అంగారకుడి చేత పూజింపబడిన నీలకంఠము కలవాడు, దయామయుడు, వైద్యనాథుడు అయిన శివునికి నా నమస్కారము. ఈ వైద్యనాథాష్టకం చదవడం వల్ల వాతము, కీళ్ళనొప్పులు మొదలైన రోగాలన్నీ పోతాయి. కళ్ళకి ఏదైనా లోపం వస్తే ఆ లోపం పోతుంది. ఈ వైద్యనాథాష్టకాన్ని చదువుకునే వాళ్ళకి వాక్కులోను, వినికిడి శక్తిలోను, కాంతి చూపులోను, నడిచే శక్తిలోను ఏవైనా లోపాలుంటే అవన్నీ కూడా తిరిగి కల్పిస్తారు. అంటే మంచిగా ఆరోగ్యంగా తయారవుతారు. కాబట్టి సత్సంపదలు, అదృష్టము, మంచి ధర్మపత్ని, సుపుత్రులు వీళ్ళందరూ కూడా కలుగుతారు ఎవరైతే ఈ వైద్యనాథాష్టకాన్ని చదువుతారో వాళ్ళందరికీ కూడా. నాథాష్టకం ప్రతిరోజు కూడా 3 సార్లు ఎవరైతే చదువుతారో వాళ్ళకి సకల రోగ నివారణ కలుగుతుంది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదానుహం. లోకా సమస్త సుఖనోభవంతో మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు